कामारेड्डी जिले के एल्लारेड्डी हलके में सदर प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी के किसानों से मुताल्लिक रिमार्क्स के खिलाफ एहतजाज करते हुए एल्लारेड्डी मंडल सेंटर में अंबेडकर के मुजस्समे पर गुलाए क़ीदत पेश करते हुए रुकन असम्बली की क़ियादत में तहसीलदार के दफ्तर तक एक एहतजाजी रैली मुनज़्ज़म की गई और मरकजी सड़क पर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी का अलामती पुतला नज़रातिश किया गया। इस मौके पर रुकन असम्बली जे सुरेंद्र ने खिताब किया। उन्होंने कहा कि तेलंगाना रियासती हुकूमत सिर्फ किसानों को 24 घंटे मुफ्त बरक़ी हासिल करने के लिए इस तरह की जद्दोजहद में मसरूफ है, जबकि टीपीसीसी के सदर रेवंत रेड्डी फौरी तौर पर किसानों का हक छीनने की बात कर रहे हैं और उनको 3 घंटे बरक़ी सरबराही की बात कर रहे हैं। उनके ऐसे बयान से रेवंत रेड्डी को किसानों से माफी मांगने की जरूरत है। రైతులకు తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రైతులకు కావాల్సింది కరెంటు కాబట్టి కరెంటు ఉంటేనే మా బతుకులు మారతాయి, మా తెలంగాణ రైతుల బతుకులు మారతాయని ఆలోచన చేసే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మొదటగా 12 గంటలు ఇచ్చి తదనంతరం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఈ భారతదేశంలో నాణ్యమైన కరెంట్ అందించిన చరిత్ర గౌరవం ఒక కేసీఆర్ కే దక్కుతుంది. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు తెలంగాణలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు మరి తెలంగాణ గురించి తెలిసిన తెలియని వ్యక్తి మాకు అర్థం కావడం లేదు. ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండి రోజుకొక ముఖ్యమంత్రి అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి, మరి ఆయన నన్ను కాకుండా ఇంకెవరో పేరు చెప్తారని చెప్పి అమెరికా పోయి అక్కడ ఒక స్టేట్మెంట్, అక్కడ అమెరికా ప్రవాసాంధ్రులు ఒక మీటింగ్ పెట్టారు. తెలుగు వాళ్ళందరూ ఒక మీటింగ్ అరేంజ్ చేసి నీ స్టాండ్ ఏంది తెలంగాణ రైతుల పక్షాన, రైతుల యువకుల పక్షాన అని చెప్పి ఆ మీటింగ్ లో విలేకరులు అడిగితే తెలంగాణలో 24 గంటలు కరవసరం లేదు రైతులకు, అది కమిషన్ల గురించి ఇస్తున్నారని చెప్పి లేనిపోని అబద్దాలతో 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ తెలంగాణ రైతులందరూ కూడా ఒంటి కాలుతోటి పార్టీలకు అతీతంగా ఇవాళ ఒంటి కాలుతోటి చేసి నిలదీస్తా ఉన్నారు. ఇవాళ మేము కూడా రైతుల పక్షాన, మేము ఏ స్థాయిలో ఉన్నా, మంత్రులుగా ఉన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నా, రైతులుంటేనే మేము నాయకులం. రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు స్పందించకపోతే మరి రైతులు కూడా రేపు మమ్మల్ని నిరసన తెలుపుతారు. అందుగురించే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులందరినీ చైతన్యపరిచి ఇవాళ మేము ఒకటే డిమాండ్, రేవంత్ రెడ్డి నువ్వు ఇమ్మీడియట్ గా తెలంగాణ రైతుల క్షమాపణ చెప్పు. ఇవన్న నువ్వు అమెరికా సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు వెంటకు తీసుకో. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతుండ్రు. నీ ఉన్న ముగ్గురిని కూడా తీసి ఇవాళ తెలంగాణ రైతులు బగ్గుమంటూ ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళిన మంట మండుతున్నారు. నిన్ను కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి బంగాళాఖాత ఖాతంలో కంపల్సరీగా కలుపుతారు. రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా నువ్వు బేషరతుగా తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఇంకా క్షమాపణ చెప్పి మా తప్పైంది ముగ్గురు రేళ్లకు రాయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి రైతుల పక్షాన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పీసీ అధ్యక్షుని డిమాండ్ చేస్తా ఉన్నామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.